అందరికీ నమస్కారం అండి. జాలాది విజయ ఛానల్కు మరొకసారి స్వాగతం. ఆలస్యమైంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అమ్మలందరికీ. ఈ వీడియో మీకు పెట్టడం చాలా ఆలస్యమైంది, ఎందుకంటే ఆ రోజు చాలా ప్రోగ్రామ్స్ ఉండటం, అటు ఇటు తిరగటం, తర్వాత సన్మానాలు కార్యక్రమాలు ఉండటం వల్ల ఆలస్యమైంది. అన్నిదా భావించకండి. ఆలస్యమైన అమ్మ కోసం చెప్పుకోవటం ఎప్పటికైనా ఏ రోజు ప్రతిరోజు కూడా గొప్ప విషయమే. మహిళల దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది మహిళల అభివృద్ధి కోసం, మహిళల కోసం ఆ ఒక్కరోజు చెప్పుకోవటం కాదు, ప్రతిసారి చెప్పుకోవాలి, ప్రతిసారి మాట్లాడవచ్చు, ప్రతిరోజు కూడా చెప్పుకోవచ్చు అన్న ఆలోచనతో నేను మీకు చెప్పటం జరుగుతూ ఉంది. ముందుగా మా అమ్మ కోసం అండి అంతర్జాతీయ మహిళా దినోత్సవం చెప్పుకోవాలి అంటే శుభాకాంక్షలు అమ్మలందరికీ చెప్పుకుంటూ, ముఖ్యంగా మా అమ్మ జాలాది ఆగ్నిసమ్మ అమ్మ కోసం చెప్పుకోవాలి. ఎందుకంటే అమ్మ లేకపోతే మేము 5 పిల్లలం కూడా లేము. జాలాది గారికి 5 పిల్లలు, అన్నయ్య జయశ్రావు గారు, తర్వాత మేము 4 ఆడపిల్లలం. పెద్ద అక్క మౌనిక, 2 అక్క ఉమ, 3 నేను విజయ, 4 మా చెల్లి నిర్మల. మేము 5 పిల్లలమండి. మా 5 కూడా నాన్నగారి సినిమా ఇండస్ట్రీ మద్రాసులో, అప్పుడు ఇండస్ట్రీ మద్రాసులో ఉండటం వల్ల మద్రాసులో ఉంటే మా అమ్మ గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి, హెచ్విగా జాబ్ చేసింది. అమ్మ జాబ్ చేస్తూ ఉదయాన్నే లేచి మాకు అందరికీ స్నానాలు చేపించి రెడీ చేసి మాకు స్కూల్కి పంపించి అమ్మ బ్యాగ్ తీసుకొని డ్యూటీకి వెళ్తే అప్పుడు బస్సులు సరిగ్గా ఉండేవి కావు. కొన్ని గ్రామాలకు వెళ్ళాలంటే కాలినడకన పొలాలలో ఆ గట్ల మీద నడుచుకుంటూ వెళ్ళాలి. అమ్మ అలా నడుచుకుంటూ కాలినడకన వెళ్ళి ఉద్యోగం చేసుకొని ఎర్రటెండలో ఇంటికి వచ్చి మధ్యాహ్నానికి ఇంటికి వచ్చేది, ఒక్కోసారి ఈవినింగ్ అయ్యేది. ఇంటికి వచ్చి మళ్ళీ మా అందరికీ లైన్గా స్నానాలు చేపించి మళ్ళీ మాకు భోజనం వండి, ఆ రోజులో స్టవ్ కూడా లేదు, కట్టెల పొయ్యి మీద మా అమ్మ, నాకు బాగా గుర్తు మా చిన్నప్పుడు ఒక కట్టెల పొయ్యి మీద పొంతకొండ ఒకటి పెట్టి దాని నుంచి గొట్టంతో ఊది పుల్లలు పెట్టి మంట చేసి అట్లా అమ్మ భోజనం వంట చేసేది మా మదర్. అంత కష్టపడి మా అందరినీ కూడా ఈరోజు 5 ఒక ఉన్నతమైన స్థితిలో మంచిగా చదివించి పెట్టే ఈరోజు మమ్మల్ని ఈ స్థితిలో తీసుకొచ్చిన ముందుగా మా అమ్మకి అభినందనలు తెలియచేసుకుంటున్నా. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మా అమ్మే కాదు, ఇలా ప్రతి అమ్మ కూడా, వాళ్ళు తిన్నారో తినలేదో మనకి తెలియదు, ఎంతో కష్టంతో పచ్చడి మెతుకులనైనా మనకి ఏ రకంగానైనా పచ్చడి మెతుకులైనా వాళ్ళు తిని మనకి కడుపు నిండా పరమాన్నాన్ని పెట్టాలన్న ఆలోచించేది, నిస్వార్థంగా ఆశపడేది, మనల్ని ఆలోచించేది, మనల్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాలి అనుకునేది కూడా అమ్మే. అంతేకాకుండా నిన్నుగా నమ్మేది అమ్మే. నీ మీద ప్రపంచం అంతా ఎవరు ఏ బంధాలు ఏ రకాల ప్రేమలు చూపిస్తాయో తెలియదు, కానీ నిస్వార్థమైన ప్రేమతో కూడి ఉన్నది నీ తల్లిదండ్రులు మాత్రమే. నువ్వు ఏమి చెప్పినా కానీ అమ్మ నమ్ముతుంది. ఎందుకంటే ప్రపంచం నడుస్తుంది నమ్మకం అనే పునాది మీద. తన రక్తాన్ని తను నమ్మకపోతే మరి ఎవరు నమ్ముతారు? అందుకే తన బిడ్డ చెప్పిందే తనకి తల్లికి వేదం. తన రక్తాన్ని తను నమ్ముతుంది. ఈరోజు నువ్వెవరినన్నా ఏదన్నా చెప్పి ఒప్పించాలేమో, ఆ ఒప్పించడానికి ఎన్నో అవస్థలు పడాలేమో, అలాంటి బాధలు లేకుండా అమ్మ ఇలా జరిగింది, ఇది నిజమమ్మా అంటే నువ్వు చెప్పే నిజాన్ని, నీ గుండెలో బాధని దేన్నైనా సరే తన ఒడిలో పడుకోబెట్టుకొని నిన్ను గుండెలకు హత్తుకొని నిన్ను నమ్మి నిస్వార్థమైన ప్రేమను అందించే అమ్మకు అంతర్జాతీయ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నా. మా అమ్మలకి అందరికీ కూడా, మా అమ్మని నేను బ్రహ్మ విష్ణు మహేశ్వర్లతో పోల్చుకుంటా. ఎందుకంటున్నానో తెలుసా అండి?
తను బ్రతుకుతుందో చనిపోతుందో తెలియక తన ప్రాణాన్ని పణంగా పెట్టి మరో సృష్టి చేసింది చూడండి, నాకు జన్మనిచ్చింది. అందుకే మా అమ్మ నాకు బ్రహ్మ. నన్ను సృష్టించిన అమ్మ నాకు బ్రహ్మ. అంతేకాదు, మా అమ్మ ఎన్నో కష్టాలు పడుతూ నా లైఫ్ ఏ విధంగా, నా జీవితం ఎలా ఉండాలో, పిల్లల భవిష్యత్తుని ఏ విధంగా ఉండాలో తీర్చిదిద్దుతూ సరైన విధంగా కాపాడుకుంటూ తీసుకుని వెళ్ళే దారిలో, వెళ్ళే విధానంలో మా అమ్మ స్థితికారుడైన విష్ణువు. మా అమ్మ విష్ణువు ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో బాధలు తనలోనే లయం చేసుకుని నవ్వుతూ బిడ్డల్ని చూసే విధానంలో మా అమ్మ పరమేశ్వరుడు. అందుకే మా అమ్మ నాకు జన్మనివ్వచ్చే విధానంలో నన్ను సృష్టించింది మా అమ్మ బ్రహ్మ. నన్ను ఒక స్థితికారుడిగా నన్ను కాపాడుకొని ముందుకు తీసుకువెళ్ళింది విష్ణు రూపంలో మా అమ్మ. అంతేకాకుండా బాధల్ని తనలో దాచుకొని పెట్టింది, తనలో దాచుకొని నన్ను పోషించి పెద్ద చేసింది మా అమ్మ పరమేశ్వరుడు. అందుకే ఈ ముగ్గురిని సృష్టించిన శక్తి ఓంకార రూపం, ఆదిపరాశక్తి కనుక ఆ శక్తి రూపమే మా అమ్మ. అందుకనే మహిళా దినోత్సవ సందర్భంగా అందరు అమ్మలకి కూడా, ఓంకార రూపాలైన అమ్మలందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తున్నా. పురిటినొప్పుల పునర్జన్మతో పురుడు పోసి జన్మనిచ్చిన తల్లి, తన ప్రాణాన్ని పణంగా పెట్టి జన్మనిచ్చిన అమ్మ, తరానికి మరో తరానికి వారధి ఈ అమ్మ. మట్టిని చుట్టి మూర్తులు సృష్టించిన శక్తి ఈ అమ్మ. మనమ్మ మరో ఆదిపరాశక్తి అని చెప్పటానికి అతిశయోక్తి కాదు. అంత గొప్ప వ్యక్తి. అలాంటి మహిళలు ఎన్నో సమస్యల్లో ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఈరోజు ప్రపంచంలో ఎదుర్కొంటున్నామో వాటన్నిటినీ నేను ఈరోజు మాట్లాడట్లేదు. ఎందుకంటే ప్రతి మహిళలకు కూడా నేను చెప్పేది ఆత్మన్యూన్యత భావనని విడనాడాలని చెప్తాను. ఎందుకంటే సునీత విలియంని గుర్తు చేసుకోమంటాను. అంతరిక్షంలో అన్ని నెలలు ఉండి వచ్చిన ది గ్రేట్ గొప్ప మహిళ. అంతేకాదు, మనని ఎంతగానో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న మహిళలు ఎంతోమంది ఉన్నారు. అంతరిక్షంలో చనిపోయిన కల్పనా చావ్లాని గుర్తు చేసుకోవచ్చు. ఉక్కు మహిళ ఇందిరాగాంధీని గుర్తు చేసుకోవచ్చు. సానియా మీర్జాని గుర్తు చేసుకోవచ్చు. నైనాని గుర్తు చేసుకోవచ్చు. ఇలా ఎంతోమంది మహిళలు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మన భారతదేశానికి వన్నె తెచ్చిన మహిళలు ఎంతోమంది ఉన్నారు. గొప్ప గొప్ప రైటర్స్ ఉన్నారు. అన్ని రంగాలలో కూడా ప్రతి రంగంలో మేము అంటూ ఉన్నామని అంటే, అలా ముందుకు వెళుతున్నారంటే వాళ్ళల్లో ఆత్మన్యూన్యత భావన విడనాడటం వల్లనే. ప్రతి తల్లి కూడా బిడ్డలకి విద్యని అభ్యసింపచేయాలి, చదువుని చెప్పించాలి. ఆ చదువే ఎంతో గొప్పగా తీర్చిదిద్దుతుంది ఆ బిడ్డ భవిష్యత్తునే కాదు, ఆ రాబోయే తరాల వారసుల్ని కూడా గొప్పగా తీర్చిదిద్దుతుంది. నేను ఈ మధ్య సభలో చెప్పటం జరిగింది, అమ్మ కోసం మేమే సీఎంలు, మేమే పిఎంలు ఇంట్లో అని, అన్ని రకాల మినిస్టర్లను మేమే అని. ఈరోజు దేశాన్ని పరిపాలించాలన్నా, రాష్ట్రాన్ని పరిపాలించే మినిస్టర్లు 100 మంది ఉంటున్నారేమో, కానీ ఒక ఇంటికి మినిస్టరు అమ్మే. ఏ రకంగా అంటారా? బిడ్డల్ని పోషించి పెంచే విధానంలో అమ్మ శిశు సంక్షేమ శాఖ మంత్రురాలు. అంతేకాదు, కుటుంబంలో మనం ఏమి తినాలి, ఏ విధంగా తినాలి, ఏ టైంకి ఏం తీసుకోవాలో, ఎలా ఏది వండాలో వండి పెట్టే విధానంలో కూడా మా అమ్మని ఆరోగ్య శాఖ మంత్రురాలుగా చూస్తాను నేను. అంతేకాదు, మా అమ్మ తప్పు చేసినప్పుడు నన్ను దండించి మళ్ళీ మా అమ్మ నన్ను సరైన దారిలో పెట్టే విధానంలో మా అమ్మ
హోంశాఖ మాత్యురాలు. అంతేకాదు మా అమ్మ వాళ్ళని సండే సాటర్డేలు వచ్చాయంటే మమ్మల్ని బయటికి తీసుకువెళ్ళటం, మమ్మల్ని సరే మాకు తెలియని విషయాలను తెలియచెప్పటం, బీచ్లకి తీసుకెళ్ళటం, పక్క ఊర్లకి తీసుకువెళ్ళటం, చుట్టాల దగ్గర నుంచి రిలేషన్స్ డెవలప్మెంట్ విషయంలో కూడా మా అమ్మ చూపిన విధానాన్ని చూసుకుంటే, హాలిడేస్లో మా అమ్మ బయటికి తీసుకెళ్ళి చెప్పిన విధానంలో మా అమ్మ పర్యాటక శాఖ మాత్యురాలుగా కూడా పనిచేసింది. అన్ని రకాల మినిస్టర్లని మా అమ్మ రూపాయి పొదుపు చేసి పోపు డబ్బాల్లో పెట్టి ప్రతి రూపాయి కూడా మనకి ఇచ్చే విధానం ఉంటుంది చూడండి. ఆ టైంలో మా అమ్మ ఆర్థిక శాఖ మినిస్టర్గా చేసింది. అన్ని రకాల మినిస్టర్లు చేసిన మా అమ్మే మన ఇంటికి సీఎం, పిఎం మన అమ్మే. అలాంటి అమ్మలని చెప్పటం జరిగింది ఒక సభలో నేను ఈ మధ్య. సో నిజంగానే ఎన్నో రకాల మినిస్టర్లు చేసిన ఈ అమ్మల అందరికీ కూడా అంతర్జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ, అంతరిక్షంలో నుంచి వచ్చిన సునీత విలియంకి అభినందనలు తెలియచేస్తూ, ప్రతి స్త్రీ ఆత్మన్యూనత భావాన్ని విడనాడాలని, అభివృద్ధి పదంలోకి వెళ్ళాలని, ఎవరు నమ్మినా నమ్మకపోయినా మన కన్న తల్లి మనల్ని నమ్ముతుంది. నీ మీద నమ్మకమే లేదు అని మన తోడబుట్టిన వాళ్ళు, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు ఏమి అన్నా, నిన్ను కన్న నీ తల్లి, నిన్ను కన్న నీ తండ్రి, నీ తల్లిదండ్రులు నిన్ను నమ్ముతారు. ఈ నమ్మకాన్ని దృష్టిలో పెట్టుకొని, ప్రపంచం నడుస్తుందే నమ్మకం అనే పునాది మీద కాబట్టి అమ్మ ప్రేమని, అమ్మ గౌరవాన్ని నిలబెట్టే విధంగా మనందరం ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ, ప్రతి తల్లి కోసం అమ్మ ఇచ్చే పురిటిపాల పౌరుషం, మన అమ్మ మనకి తాగించిన ఈ పురిటి పాలనే పౌరుషంగా మార్చి, మన కళానికి ఇంకుగా మార్చి, ఈ కాలానికి కాపలా కాయవలసిన సమయం ఆసన్నమైందని ఒక అమ్మగా చెప్తున్నా. అమ్మ ఇచ్చిన పురిటిపాల పౌరుషాన్ని మన కళాలకి ఆయుధంగా చేసుకొని, అమ్మ ఇచ్చిన పురిటిపాల పౌరుషాన్ని మన కళాలకి ఇంకుగా మార్చుకొని, ఈ కాలానికి కాపలా కాయవలసిన సమయం ఆసన్నమైందని తెలియజేస్తూ, అంతర్జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై కళామ తల్లి. ప్లీజ్ అందరికీ మరొకసారి అడుగుతున్నా, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఇది నేను ఏ ఉద్దేశంతో పెట్టానంటే, నాన్నగారి యొక్క, జాలాది గారి పాటలన్నిటినీ కూడా, సాహిత్యాన్ని ఒక యూట్యూబ్లో ఉంచాలి అన్న ఒక ఆలోచనతో, రేపొద్దున రాబోయే మన తరాలకి ఆ పాటల యొక్క విలువ, సాహిత్యం యొక్క విలువ తెలియచేయాలి, మన భాష యొక్క గొప్పతనాన్ని తెలియచేయాలన్న ఆలోచనతో ఇది చేయటం జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. నన్ను ఆశీర్వదించమని మరొకసారి అడుగుతూ, తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై కళామ తల్లి.